all the time. So hi, hello ladies and gentlemen. Today weekend 25th రోజు 25th January. సో ఏం లేదు ఫ్రెండ్స్ అందరం అంటే కామన్గా మా బ్రదరు మళ్ళీ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే అరే దాన్ని వెళ్దాం వీకెండ్ కదా అంటే కామన్ మా సైడ్ అంటే ఇక్కడ పబ్బులు అవి లేవు, ఇక్కడ అంత కల్చర్ ఏం రాలేదు. బట్ ఏంటంటే నేను ఇక్కడ మాకు దగ్గరలో సిద్దిపేట అని ఒకటి ఉంది, కోమట్ చెరువు అని చెప్పేసి ఉంది, అక్కడ మంచి అడ్వెంచరస్ పార్క్ ఉన్నాయి. సో ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. అంటే ఈ లొకేషన్ ఇట్లా వస్తుంది. ఇక్కడ ఆపుకొని ఒక ఇంట్రో చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే ఈ వీడియోలో చూడండి మా ఫ్రెండ్ ఆమెర్ వచ్చేసి ఆమెర్ కూడా ఆమెర్ మీకు శ్రీకాకుళంలో చూసిరంటే మళ్ళీ మొన్న బార్బిక్యూ ఈరోజు ఇక్కడ. సో ఫైన్ ఈరోజు నేను అంటే మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అడ్వెంచరస్ పార్క్కి. అక్కడ కొంచెం తొందరగా వెళ్తే వాటర్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటాం, అవన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఎస్పెషల్గా ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేస్తాం, మాకు ఎంజాయ్మెంట్ కావాలి, కొంచెం రిలాక్సేషన్ కావాలి అంతే. సో అది లెట్స్ ఎంజాయ్ అంతే. రైట్, బాయ్. నాకు తెలిసి ఈ డైనోసార్ ఈ గుడ్లోకి వచ్చినట్టుంది, గుడ్డు కూడా పగిలింది. చూడండి మరి ఏంటో. तुम काहे को बोल रहे जब भी चे చూస్తున్నట్లయితే ఇక్కడ డైనోసార్ చూడండి ఒక్కసారి. డైనోసార్ ఇక్కడ చూసుకున్నా అక్కో మామ వీడియో ఆతా మామ. ఒక్కసారి చూడండి, అందులో అలాగే డైనోసార్ వస్తుంది మాకు ఇప్పుడు. నిజంగా ఎంత అడ్వెంచర్ ఉందనంటే మా సిద్దిపేటలో వీకెండ్ పబ్బు పోతారు, మేము అడ్వెంచర్స్కి వచ్చినాం. చెప్తలేవా ఎవ్వరు లేరు, ఐఎమ్ ఓన్లీ ఎలోన్ అంటే అనుకుంటున్నా, అట్లా అనుకోవాలి మనం. సారీ గద్దలు జలపాతం క్లారిటీ ఇది ఒక చిన్నపాటి మూవీ టైప్లో ఉంది మాకు ఇప్పుడు ఈ గుహలలో కంప్లీట్లీ.
అది ఆటోమేటిక్ పోతుందట, ఆటోమేటిక్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎవరు వస్తుంది ఆటోమేటిక్ ఉంది. అగ్నిపర్వతాలు మంచుతో కప్పబడి లావా చూసుకోవచ్చు. ఒకసారి బతారే చూపి వస్తారు. అక్కడ కూడా దాక్కొని చూస్తుంది. మాకు నిజంగా లిటరల్ ఎంత భయం అవుతుందంటే ఎట్లాగా अच्छा जा रहा ट्रेलिंग है नहीं इधर पीछे साथ तुम पायलट बोल दोगे माला निकाल देना तुम। చెప్పారండి డైనోసార్ జాతి అంత ఏమంటారు అంతరించిపోయింది చెప్పి అక్కడ చూడండి. అడ్వెంచరస్ పార్కా అనుకున్నాం కానీ డైనోసార్ వరల్డ్ అని ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. వర్తి 50 రూపీస్కి ఒక్కరికి పర్సన్కి. లిటరల్లీ చెప్తున్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ కొంచెం ఫ్యామిలీ ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కొంచెం భయపడుతూ మనల్ని పట్టుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక్కసారి అయితే మీరు వచ్చి ఆ డ్రైవ్ని చూడొచ్చు. అండ్ దాంతోపాటు మంచిగా థ్రిల్గా ఉంది, అడ్వెంచర్ లాగానే ఉంది. అక్కడ ఏదో మనం దగ్గరకు వచ్చి అంటే ముందే రెస్ట్రిక్ట్ చేశారు నిలబడొద్దని చెప్పి, బట్ కూర్చొని వెళ్ళినాం. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ డెఫినెట్లీ చెప్తున్నా వీక్ హార్టెడ్ వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రైట్, బాయ్. అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైందని అంటే చిన్న ఇన్సిడెంట్ అనుకోండి. అంటే మావాడు ఎంజాయ్ చేసుకుంటే కింద పడిపోయాడు. అది నేను వీడియో ఆఫ్ చేసిన, ఎందుకంటే ముందు మనకు వీడియో ముఖ్యం కాదు, మనకి ఏమైనా అయినా చూసిన. కానీ
ఏంటంటే ఒకేసారి ఎగ్జైట్ అయిపోయినట్టున్నాడు, ఇట్లా మొత్తం చూసుకున్నాడు. ఇది చూడలేదు ఒకసారి పడ్డ తర్వాత మా అన్నకి ఎట్లుందో అడుగుతాం, అడగండి ఎట్లుందన్న. హాయిగా ఉన్నది మొత్తం. పడుతారా? పడితే హాయిగా ఉంటాడు. దెబ్బ తగలేదు కాబట్టి హాయిగా ఉన్నది. దెబ్బ తగిలితే హాయి ఉండదు, కానీ దెబ్బ తగలేదు కాబట్టి అంటే హాయిగా ఒక ఉన్నది. మనిషి భావోద్వేగానికి గురైతే పక్కన ఏముందో కూడా గుర్తుండదు అనమాట. చూడలేడు, డైరెక్ట్ వచ్చి పడిపోయాడు. నేను వీడియో తీసుకుని సడన్ గా ఏమైంది మావనికి అని చెప్పి నేను పాగలైపోయాను అనమాట, ఆగిన. సో ఎట్లా అంటే ఎగ్జైట్మెంట్ అంతే. ఈ ఎగ్జైట్మెంట్, ఈ లైటింగ్ కొంచెం మనసు అనేది ఒకసారి మనం ఏంటో ఉదజల్లిపోతుంది, ఏంటది స్వింగ్ అవుతుంది అనమాట. అంటే బ్రైట్ అయిపోతుంది ఒక్కసారి మనకు ఎగ్జైట్మెంట్ లో ఏదో చేస్తాం. సో ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేయలేకపోయినాం, కానీ నిజంగా చేయాలని అల్టిమేట్. సో అది బాగుంది. అక్కడ లేని పులిని చూపించుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ ఉన్న పులి ఇక్కడ ఉంది, నిజమైన పులి ఇక్కడ ఉంది, అక్కడ పులి అట్లుంది. పులి ఉందని చెప్పి తెలుసుకున్నా కానీ నేను వెళ్తున్నా, ఇప్పుడు తెలిసింది పులి ఉందని చెప్పి. ఇక్కడ ఏం చేస్తున్నా చూడొచ్చు మీరు. నిన్నే ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? లేవు ఇక్కడికి వెళ్ళిపో. మావాడు కూడా వచ్చేసారు, పులితో ఆడుకుంటారు అనమాట. మావాడు పులి కూడా ఎక్కుతాడు. ఇప్పుడు పులి వచ్చింది, ఇప్పుడు దుంకుతాడు. బుజ్జి ముందు నేనంటే దీనికి ఎంత ఇష్టం. ఏ జనరేషన్ మించింది మనం. సో ఒకసారి చూడొచ్చు. ఎక్కడున్నావు కనిపిస్తున్నావు, కనీసం అర్థమవుతుందా నువ్వు ఏడున్నావు? వెనకకి జరుగు కొంచెం, వెళ్ళిపో. ఇంకోటి రమ్మని, మీ తమ్ముడు రమ్మని ఆడు దిగుతున్నాడు. దిగండు. ఏంది నీ బాధేనా? ఏంది నీకేం కావాలి? ఇంకోసారి నువ్వు కథ పోతావా? వెళ్తావా? సరే వెళ్ళు. కూర్చుంటావా? కూర్చో. ఇక్కడనే ఉండు, ఎక్స్ట్రా చేయకు. అర్థమవుతుందా? సిట్ హియర్ ప్రాపర్లీ. చెప్పింది వినాలి, ఓకేనా? లేవు పక్క జరుగు. వెళ్తావా? నువ్వెంత నీ బతుకెంత? నువ్వు వెళ్తావు, ఇడికి వెళ్ళిపో. మీ వాడు మీ తమ్ముడు రమ్మను, నువ్వు రారా? ఏమరా అని అన్నవాడ. సో ఇట్లా చూసుకున్నట్లయితే యానిమేషన్ ని మనం ఈ విధంగా చూడవచ్చు. చూడంటే ఖర్గోష చూసుకొని తిన్నాం. అదే నేను చిన్న కుందేళ్ళు చూడుటే. చలికాలంలో కుందేలు కూర మంచిది. కానీ నువ్వు కార్ లైట్ పడితే పరిగెత్తుతుంది. ఇక్కడనేమో మరి లైట్ వేసుకొని ఉన్నది. ఓకే.
అంత అయిపోయింది. అంటే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, ఇది అవుట్రో. చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్కువ పెద్ద ఏం లేదు చూడడానికి కానీ అడ్వెంచర్గా ఫీల్ కావడానికి ఏం లేదు. ఒక డైనోసార్ పార్క్ ఒకటి ఉంది, కొంచెం ఆ లేమ్ లైటింగ్ ఒకటి ఏదో ఉంది, తర్వాత వాటర్ ఫౌంటైన్ ఉంది కామన్, కానీ ఇది కూడా పెద్ద ఏం లేదు. బట్ ఓకే, మన లోకల్లో ఉన్న విధంగా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న జనాభా పాపులేషన్ ప్రకారంగానైతే ఎంజాయ్ చేసేంత ఉండొచ్చు. పబ్లిక్ ఫ్యామిలీస్కి కొంచెం జస్ట్ రిలాక్స్ అవుతుంది. బట్ లిటరల్లీ చెప్తున్నా, నాకైతే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ మచ్ అన్నట్లా, ఇట్స్ రీజనబుల్ వర్త్. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వన్ టైం విజిట్ చేయొచ్చు. అంటే మార్నింగ్ టైంలో వచ్చి, ఏ టైంకి నాకు టైమింగ్స్ తెలీదు, బట్ వచ్చి కంప్లీట్లీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్యామిలీస్కి అండ్ మెయిన్ లవర్స్కి. ఓకే, అదర్వైజ్ మాలాంటి సింగిల్స్కి ఇది అంతేం కాదు, థ్రిల్లింగ్ ఏం లేదు. ఒక బోట్ రైడ్ ఓకే, ఆ డైనోసార్ రైడ్, ఆ లైటింగ్ ఫౌంటైన్ అంతే, ఇది ఒక బ్రిడ్జ్. rather than nothing is there. So here it is, the outro of this video. Please like and share అని నేను చెప్పాను. నచ్చితే చూడండి, మీ ఇష్టం, సపోర్ట్ చేయండి. బాయ్. బుల్ నైట్ లెక్క బుల్ రైడ్ ఉండి బుల్ రైడ్ చేద్దాం అనుకున్నా కానీ మన వాళ్ళు అంటారు టైం అయిపోయిందని చెప్పి, ఏం చేద్దాం, ఎక్స్ట్రా ఛార్జ్ ఇద్దామంటే కూడా చేస్తలేరు. సో ఫైన్, నెక్స్ట్ టైం చూద్దాం బుల్ రైడ్. రైట్, బాయ్.